హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఒకరైన సాయి ధరమ్ తేజ్ మరో నెల రోజుల్లో 39 ఇయర్స్ పూర్తి చేసుకోబోతున్నారు. కానీ ఇంకా పెళ్లి శుభవార్త చెప్పలేదు. తోటి హీరోలు ఒకరొకరు వివాహం చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెడుతుండగా తేజ్ మాత్రం ఇంకా బ్యాచులర్ గానే ఉన్నారు. ఇక్కడికి వెళ్లిన అభిమానులు, మీడియా ఒకే ప్రశ్న, తేజ్ పెళ్లి ఎప్పుడు? ఇన్నాళ్లు నవ్వుతూ తప్పించుకున్న ఈ ప్రశ్నపై తాజాగా తేజ్ తన మనసులోని మాట బయట పెట్టారు. హైదరాబాద్ లో జరిగిన అభయం మాసూమ్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న తేజ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు స్పందిస్తూ, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, కానీ ఈ విషయాన్ని నేనే స్వయంగా ప్రకటిస్తాను, అప్పటి వరకు మీడియా అతుత్సాహం ప్రకటించకండి అని అన్నారు. ఇక ఇక్కడే ఆగకుండా తన గతాన్ని గుర్తు తెచ్చుకున్న తేజ్ 2023లో జరిగిన బ్రేకప్ గురించి కూడా ఓపెన్లీ మాట్లాడారు. ఆ బ్రేకప్ కి కారణం మీడియానే. ఎవరో ఒక అమ్మాయితో పెళ్లి, ఆ సినిమా హిట్ అయింది కాబట్టి వెంటనే పెళ్లి అంటూ ఊపిరి పీల్చుకొనివ్వలేదట. ఆ వార్తలు చదివి తన కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ తీవ్ర ఆందోళనకు గురయ్యిందంట. తట్టుకోలేక చివరికి బ్రేకప్ అయ్యింది. కాబట్టి మీడియా సైలెంట్ గా ఉంటే తన పెళ్లి వార్తను ప్రకటిస్తానని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, తన జీవితంలోకి వచ్చే అమ్మాయికి తనే ఎదురుకట్నం ఇస్తా అంటూ తనదైన స్టైల్లో సరదాగా వ్యాఖ్యానించారు. ఇక మెగా ఫ్యామిలీలో తనకన్నా చిన్నవాడైన వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని తాజాగా తండ్రి కూడా కావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం సాయి ధరమ్ తేజ్ మీదే ఉంది.